అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంట దోసకాయ రోటి పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దోసకాయలు 1/2 కిలో, 3 చెంచాల కారం, ఒక 5-6 ఎల్లిపాయలు, తగినంత ఉప్పు, 1 స్పూను పసుపు. ఇప్పుడు దోసకాయలు పొట్టు గీసుకుందాం. ఇగో ఇలా పొట్టు తీసుకోవాలి. కాయలు మంచి పొట్టు తీసుకొని కడిగి ముక్కలు కోసుకోవాలి. దోసకాయలు ఇగో ఇట్లా గట్టిగా ఉండాలి చూడండి. గట్టి దోసకాయలు చూసి తీసుకోవాలి. మెత్తటి తీసుకుంటే దోసకాయ పచ్చడి టేస్ట్ ఉండదు. ముక్కలు కరకరలాడితే టేస్ట్ వస్తుంది, లేకపోతే బాగుండదు. మీరు తీసుకునేటప్పుడు దోసకాయలు చూసి తీసుకోండి. దోసకాయ ముక్కలు కోస్తుంది చూడండి. ఇగో గట్టిగా ఉంది దోసకాయ. ఇట్లా ముక్కలు కోసుకోవాలి. ఇగో దోసకాయ ముక్కలు ఇట్లా కోసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా పెద్దగా చిన్నగా కోసుకోవచ్చు. మేమైతే ఇట్లా కోసుకున్నాం. ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోండి. మీకు ఎంత పట్టుదంటే అంత చూసేసుకోండి. కల్లులుప్పులు ఇలా దంచుకోవాలి మెత్తగా. ఉప్పు కారం మంచిగా ఇట్లా కలవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం. 1 స్పూను పసుపు. అన్నీ కలిసేటట్టు ఇలా నూరుకోవాలి. ఇప్పుడు చూడండి అన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం. ఎల్లిపాయలు ఇలా దంచుకోవాలి. ఇక ఎల్లిపాయలు మంచిగా దంచుకున్నాక ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందాం. ఇగో దోసకాయ పచ్చడి ఇలా రోట్లో దంచుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. మీరు పచ్చిమిరపకాయలు కావాలన్నా పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. ఎండుకారం కావాలంటే ఇట్లా ఎండుకారంతో దంచుకోవచ్చు. ఎండి మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇష్టం ఇక ఒక్కొక్కరు ఒక్కో రకంగా. మేమైతే ఎండుకారం వేసుకొని చేసుకుంటాను. ఇట్లా చూడండి మంచిగా అంతా కలిసేటట్టు మంచిగా దంచుకోవాలి. దోసకాయ పచ్చడి ఇలా దంచుకోండి. మీకు ఒక చింతపండు కావాలంటే కొంచెం వేసుకోండి. మాకు పులుపు సరిపోద్దని మేము చింతపండు వేసుకోలేదు. మీకు కావాలంటే కొంచెం వేసుకోండి. అయిపోయింది, తీసేయటమే. తాలింపు పెట్టుకుందాం పదండి. తీసుకొని తాలింపు పెట్టుకుందాం. పచ్చడి ఇగో రోట్లో దంచుకున్నాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని తాలింపు చేసుకుందాం. ఇగో గిన్నె పెట్టుకున్నాం. గిన్నె పెట్టుకొని వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. గిన్నె వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్.
ఉల్లిపాయలు ఇట్లా పొట్టు తీసుకొని వేసుకోవాలి. అందులోనే దంచుకున్నాం కదా, దీంట్లో పొట్టు తీసుకొని వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజల్లో కొంచెం ఏమన్నా జీలకర్ర తక్కువ అనిపిస్తే కొంచెం విడిగా జీలకర్ర వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయ గింజలు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మిరపకాయలు వేగినాయి, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం మెంతిపొడి వేసుకుందాం టేస్ట్ కోసం. రెడీ అయింది. ఇప్పుడు బంద్ చేసుకుందాం. పచ్చళ్ళలో తాలింపు పోసుకుందాం. అండి ఈరోజు దోసకాయ పచ్చడి, రోటి పచ్చడి, ఎర్రకారం వేసి దోసకాయ పచ్చడి, రోటి పచ్చడి చేసినాం. మీరు కూడా చేసుకోవాలనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఏదైనా వంట కావాలన్నా మేము చేసి చూపిస్తాం. మీ పేరు, ఊరు మేము చదువుతాం. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక వంటతో మళ్ళీ కలుద్దాం. వీడియో ప్రతిరోజు 5 గంటలకి యూట్యూబ్లో వస్తుంది. అమలనాటి అమ్మ రుచులు తప్పకుండా చూడండి, చూసి కామెంట్ పెట్టండి.